పితృదేవో భవ అస్మద్గురుభ్యో నమః. శ్రీ 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 నిదండిన శ్రీమన్నారాయణ రామానుజ జీయ స్వామి వారి పాదపద్మాలు నమస్కరిస్తూ, భగవద్బంధువులారా, వేదికపై ఉన్న మహానుభావుల పాదపద్మాలు నమస్కరిస్తూ, ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. నిశ్శబ్దంగా ఉంటే మంచిదండి. ఇంటికి తాళం వేసి వచ్చారు, దీనికి కూడా తాళం వేసి కూర్చుంటే చాలా మంచిది అనమాట. పిల్లలు చాలా చక్కగా నృత్యం చేశారు, పాటలు కూడా చాలా. పెద్దలు మల్లిపెద్ది శంకర్ గారు వచ్చారు, వారిని కూడా వేదిక మీద సమన్వయంగా ఆహ్వానిస్తున్నాం. మాట్లాడుతున్నాం. తింటే పశువుల విలువ పెరుగుతుందంటండి. ఆవు బాగా మేత పెట్టామనుకోండి, దాని విలువ పెరుగుతుందంట. వింటే మనుషుల విలువ పెరుగుతుంది అనమాట. అందుకే శ్రద్ధగా వినాలి. శ్రద్ధాభక్తి ఇంపార్టెంట్ అనమాట. జీవితంలో 4 కష్టమైన పనులు అంటండి. చీమకి లిప్స్టిక్ పెట్టలేమంట, దోమకి చీర కట్టలేమంటండి, ఏనుగుని ఒళ్ళో కూర్చోబెట్టుకోలేమంటండి, మనిషిని తృప్తిపరచలేమండి. డబ్బా పాలు తాగి అందరూ డబ్బు 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 అంటున్నారండి. తల్లి పాలు తాగిన వాడినండి, తల్లి భారత మాత కోసం బతకాలనుకుంటున్నాను, బ్రతుకుతున్నాను అనమాట. సంసారం మన ఎంబడి రాదంట, సంస్కారం మన ఎంబడి వస్తుందంట. అందుకే స్మరణం చేయాలంట. స్మరణంలో స మర్చిపోతే మరణం. అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతం గమయ. ఎంట్రికలు పండుతున్నాయంటే టికెట్ ఆర్ఎస్లో ఉందండి. బర్త్డే సెలబ్రేషన్ చేస్తున్నామంటే డెత్ దగ్గరికి వస్తున్నామండి. కానీ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్ అంటే చాలా మందికి తెలియదు. మనిషి జన్మ దేని కోసం అంటే చాలా మందికి తెలియదు. తల్లిదండ్రులు జన్మనిస్తారు, గురువు జన్మ లేకుండా చేస్తాడనమాట. అలాంటి గురు పరంపర ఉన్న దేశం ఈ భారతదేశం అనమాట. ఒక రాముడు పుట్టిన భూమి, ఒక ఛత్రపతి శివాజీ పుట్టిన భూమి, ఒక శ్రీకృష్ణ పరమాత్మ పుట్టిన భూమిలో మనం కూడా పుట్టాం. మనం చాలా అదృష్టవంతులు అనమాట. టీచర్ పిల్లవాడిని అడిగిందంటే జగన్నాథ్ టెంపుల్ ఎక్కడుంది అని. ఎక్కడుందండి? శబాష్, పిల్లవాడు మీలాగా హుషారంట. పిల్లవాడు పూరి అని రాశాడంట. వెనక వాడి కాపీ కొట్టాలంట. వాడు అనుకున్నాడంట నేను పూరి రాస్తే టీచర్ తెలిసిపోతుందని, వాడు చపాతి అని రాశాడంట. 2 ఆన్సర్ పేపర్ టీచర్ దగ్గర వెళ్ళిందంటండి. టీచర్ కూడా ఆన్సర్ తెలియదంట. టీచర్ నెత్తికొక్కుంటుందంట ఎన్ని మార్కులు వేయాలి అని. టీచర్ అనుకున్నదంట పూరి అయినా చపాతి అయినా గోధుమ పిండితోనైందని ఇద్దరికి 100 మార్కులు వేసేసింది. మన జీవితం అంతా కాపీ కొట్టడంలో సరిపోతుందండి. జీవితంలో కాపీ కొట్టొద్దండి, అనుభవించాలన్నమాట. 100 పనులు మానేసి భోజనం చేయాలంట, 1000 పనులు మానేసి దానం చేయాలంట, 1,00,000 పనులు మానేసి సేవ చేయాలంట, 1,000,000 పనులు మానేసి భగవంతుడి నామస్మరణం చేయాలంట. భగవంతుడి నామస్మరణం కన్నా మించింది ఏమీ లేదు. కాలం భగవంతుడి స్వరూపం అనమాట. గడిచిన సమయం మళ్ళీ రావాలంటే రాదనమాట. పుట్టినప్పుడు మనం ఏడ్చామంట, మన తల్లిదండ్రులు నవ్వారంట. మీలాంటి అమ్మాయిలు పుడితే ఒక ఝాన్సీ రాణి పుట్టింది, అలాంటి కొడుకు పుడితే ఒక ఛత్రపతి శివాజీ పుట్టాడని. మనం వెళ్ళిపోతున్నాము అంటే మనం ఆనందంగా ఉండాలి. మనం చూసి వేరే వాళ్ళు ఏడ్చేవాళ్ళు. అలాంటి జీవితం కావాలి అనమాట. మనం ఈ మధ్య కుల మతాల మధ్యనే గొడవలు ఎక్కువైపోయినాయండి. ఆ మధ్య నేను గిరి ప్రదక్షిణ చేసి వస్తున్నానండి. బెంగళూరు వచ్చే వరకు నా కారులో ఒక పాట స్టార్ట్ అయిందండి, పంచదార బొమ్మ బొమ్మ అని. ఏ సినిమాలదండి? శబాష్. లేదా టక్కని చెప్తారు చూడండి. మన సప్త ఋషుల పేర్లు ఏంటండి? ఎవరైనా చెప్తారండి? తెలియదు. మన పూర్వీకులు మర్చిపోయాం. గౌతమ, కాశ్యప, విశ్వామిత్ర, భరద్వాజ, అత్రి, వశిష్ఠ, జమదగ్ని, ఆ ఋషుల సంతానం అన్నమాట మనం. అందుకే వాళ్ళని ఎప్పుడు స్మరణించుకోవాలి. ఒక దేశభక్తి గీతం పాడతాను, వారు చెప్పినట్టు నేను మాట్లాడుతూ వెళ్తే ఎంతైనా మాట్లాడతాను. కాలం భగవంతుడి సమయం లేదు కాబట్టి. చరిత్రలోని సారమిదే, చరిత్రలోని సారమిదే, భవితలోని భావమిదే, వీరగాథ విజయగాథలెన్ని ఉన్న మూలమిదే. తల్లి వందనం, భూతల్లి వందనం, వందే మాతరం, వందే మాతరం. అరవింద వివేకానంద రామకృష్ణ దయానంద సమర్థుల సందేశం. తల్లి వందనం, ఛత్రపతి నేతాజీ, సావర్కర్, తానాజీ, రాణా రక్తపు శౌర్యం. తల్లి వందనం, ఝాన్సీ రాణి, రుద్రమాంబ కత్తుల కథలే. వందే మాతరం, వందే మాతరం. తల్లి వందనం, భూతల్లి వందనం. మనలోని అనైక్యత, సంస్కార విహీనత, ఆశరాగాధికారం అందుకునిరా. విద్వేషము రగిలించి విభజించి పాలించే విచ్ఛిన్నం తలపెట్టే ఫిరంగి ముఖరా. బ్రిటిషు విషపు తంత్రానికి విరుగుడు మంత్రం. వందే మాతరం, వందే మాతరం. తల్లి వందనం, భూతల్లి వందనం. మనలోని అనైక్యత, సంస్కార విహీనత, ఆశరాగాధికారం అందుకొనిరా.
విద్వేషము రగిలించి విభజించి పాలించే విచ్ఛిన్నం తలపెట్టే ఫిరంగి ముఖరా బ్రిటిషు విషపు తంత్రానికి విరుగుడు మంత్రం వందే మాతరం వందే మాతరం తల్లి వందనం భూతల్లి వందనం ఎన్నాళ్ళి వేదన ఎన్నేళ్ళి రోధన తల్లి బాధ తీర్చకుంటే తనయులమేనా విశ్వశాంతి వారధివై విశ్వానికి సారథివై విద్రోహుల గుండె చెల్చు చంద్ర పిడుగువై విజయ శంఖమెత్తు అదురు భువన బోంతరం వందే మాతరం వందే మాతరం తల్లి వందనం భూతల్లి వందనం వందే మాతరం అంటోంది తరం బోలో భారత్ మాతా కీ ధన్యవాదాలు స్వామి, ధన్యవాదాలు చాలా చాలా. 3 సంస్థలు కలిసి ఒక యజ్ఞతుల్య కార్యక్రమాన్ని చేస్తుంది. జై శ్రీమన్నారాయణ, జై శ్రీరామ్. దుస్తరమైన సంసారం నుంచి ఇప్పుడే శ్రీవారు చెప్పినట్టు భగవన్నామం ఒకటి మాత్రమే మనిషిని జీవుని ఉద్ధరించే అవకాశం ఉంది. హరే నామైవ 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 మమ జీవనం కలౌ నాస్త్యేవ 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 గతిరన్యథ. ఈ దుస్తరమైన సంసారం నుంచి జీవుడు ఉద్ధరింపబడాలంటే వేరే ఏ సంపద కానీ కీర్తి కానీ ఏది పనికిరాదు, ఒక భగవన్నామస్మరణ మాత్రమే. మీరందరూ చాలామంది మహిళామణులు వచ్చారు, వాళ్ళ చిరంజీవులందరూ కూడా. మీరందరూ కుటుంబాన్ని మార్చే శక్తి ఓ స్త్రీమూర్తికి ఉన్నది. మీరందరూ కూడా యజమాని ద్వారా, పిల్లల ద్వారా, సమాజం ద్వారా మీరు ధర్మాన్ని ప్రబోధించే ప్రయత్నం మీరు చేయాలి. రోజుకు 11 సార్లు అయినా భగవన్నామస్మరణ చేయాలి. నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. గౌరవనీయులు మా స్వామి గారి ఆహ్వానం మేరకు శివవాగ్దేవి సంగీత సాధనాలయం, శ్రీ రాజరాజేశ్వరి కళానిలయం సంయుక్త ఆధ్వర్యంలో సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం సంతోషంగా భావిస్తూ, పిల్లలకు తల్లి ఒడి మొదటి బడి కాబట్టి తల్లి ఫస్ట్ స్కూల్ తల్లే కాబట్టి పిల్లలకు సంస్కృతి నేర్పాలి. ఎంత దౌర్భాగ్యం ఏంటంటే అమ్మ నన్ను కొట్టింది మమ్మీ అని అనలేదని. మమ్మీ డాడీల సంస్కృతి మనది కాదు. విశాలమైన భారతదేశం మనది. ఎన్నో సందర్భాలు చెప్పా, ఇండియన్స్ ఆర్ పూర్ బట్ దే ఆర్ వెరీ ప్యూర్ అన్నాడు వివేకానందుడు. భారతీయులు పేదవాళ్ళు కావచ్చు, విశాలమైన సంస్కృతి ఉన్నవాడు. ఇప్పుడే భారతము, రామాయణము, భాగవతము సమస్త నదులు ఈ ఊళ్ళో జన్మించాయి. అలాంటి భారతదేశంలో జన్మించినందుకు భగవంతుడి కృతజ్ఞత చెప్తూ రోజుకు 11 సార్లు చేస్తారని మీ అందరూ చేయొద్దండి. 11 సార్లు చేయకపోతే వీడియోగ్రాఫ్ నేను చూస్తాను మా ఇంటి నుంచి. కాబట్టి అందరూ ఒక 11 సార్లు మీరు చేస్తే భార్య చేస్తుంది, భార్య చేస్తే పిల్లలు చేస్తారు, పిల్లలు చేస్తే పొరుగు వారు చేస్తారు. ఇవాళ సమైక్యంగా ఈ విశాలమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టు నిర్వాహకులను అభినందిస్తూ మీ అందరినీ ఆశీర్వదిస్తూ సెలవు. ధన్యవాదాలు. శ్రీనివాస్ శర్మ గారు 2 మాటలు క్లుప్తంగా. నిజంగానే క్లుప్తంగా. హలో, ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమం మనం వీక్షించిన దానికి ఇదొక పాల పుంత. ఇలాంటి కార్యక్రమంలో మనం ఉన్నందుకు మనసు పులకరిత. ఈ మండు టెండలో ఒక చల్లని ముంత, చల్లముంత. ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులకు, శ్రీమతి భారతి గారికి, తదితర సంబంధికులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఈరోజు పాల్గొన్న పోటీదారులందరికీ కూడా చక్కటి భవిష్యత్తును ఇవ్వాలని ఆ శ్రీమన్నారాయణను కోరుకుంటూ, వీరిని ప్రోత్సహిస్తున్న వారి పెద్దలకి, తల్లిదండ్రులకి మరొకసారి హృదయపూర్వక అభినందనలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. నమస్కారం. ధన్యవాదాలు. మాతాకి భారత్ మాతాకి. చాలా సంతోషం ఈరోజు నన్ను ఈ కార్యక్రమానికి పిలిచినందుకు. చాలా ఆలస్యంగా విచ్చేశాను. మా ఫ్రెండ్ కొద్దిగా హాస్పిటల్స్లో ఉంటే వేరే కార్యక్రమాల వల్ల వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా పాదవ వందనాలు. వేదిక ముందున్నటువంటి మాతృమూర్తులకు, పెద్దలకు, సోదరులందరూ కూడా శుభాకాంక్షలు, ధన్యవాదాలు.
ఇందాక వారు చెప్పినట్టుగా నేను ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏం లేదు. వాళ్ళంత పెద్ద హనుమంతుడి ముందు కుప్పిగంతలు వేయడం అనేది సరికాదు. ఇప్పుడు కూడా ఆల్రెడీ పెద్దవాళ్ళు చెప్తా ఉన్నారు, వాళ్ళు చెప్పింది మనం ఆచరిస్తే సరిపోతుంది. చక్కగా పిల్లలకు అమ్మవారు అక్కడే ఉన్నారు, నాకు తెలిసి అయ్యవారు కూడా ఎక్కడో వెళ్ళిపోయి ఉంటారు ఉంటారు కాబట్టి చక్కగా పిల్లలను ప్రోత్సహిస్తూ ఇటువంటి చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మనం అందరం కూడా మన సంస్కృతి సాంప్రదాయాన్ని ఎల్లవేళలా కాపాడాలని, వారు చెప్పినట్టుగా వందే మాతరం వందే మాతరం అన్నట్టుగా మన పిల్లల్ని పెంచాలని, మన సంస్కృతి సాంప్రదాయాన్ని మనం ముందుకు తీసుకెళ్లాలని, అది మాతృమూర్తుల వల్లనే సాధ్యమవుతుంది. కాబట్టి మరి ఇటువంటి కార్యక్రమాల్లో పిల్లల్ని పాల్గొన చేసేందుకు ఇంత దూరం వచ్చి ఈ పిల్లల్ని చాలా ఓపికగా తీసుకొచ్చి ఇంత దూరంగా పాల్గొని కార్యక్రమంలో తీసుకెళ్తున్నారంటే అటువంటి తల్లిదండ్రులు ఆదర్శప్రాయాలు ఈ సమాజానికని మరొకసారి తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. ధన్యవాదాలు శ్రవణ్ గారు. ఇప్పుడు మణిపతి సూర్యనారాయణ గారు వచ్చారు, వారికి కూడా స్వాగతం. ఇప్పుడు శంకర్ గారు మాట్లాడతారు. రెండు నిమిషాలన్నా. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వేదిక నడిపించినటువంటి పెద్దలందరూ కూడా పాదాభివందనాలు. మరి స్వరమంజరి అనేటువంటి ఇటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ఈ కాలంలో నిర్వహించడం అనేది నిర్వాహకులకి కష్టంతో కూడుకున్నటువంటి పని. అయినా సరే వారు కష్టంతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించినందుకు మనందరూ కూడా ఒకసారి గట్టిగా చప్పట్లతో వారిని అభినందించాలి. గట్టిగా అండి, ఇంకా గట్టిగా సరిపోలేండి. ఎందుకంటే పాశ్చాత్య పోకడలోకి వెళుతున్నటువంటి సమయంలో ఇటువంటి కార్యక్రమాలకు ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులకు కూడా నా పాదాభివందనం. ఎందుకంటే మొన్న నేను బాలి నుంచి వచ్చాను. 10 రోజులు ఇండోనేషియా బాలి నుంచి వస్తే మన దేశం కాదు, సరిహద్దులు దాటి దాదాపు 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి బాలి దేశంలో కూడా 98% ముస్లింలు ఉన్నటువంటి దేశంలో కూడా అక్కడ ప్రతి రోడ్డు మధ్యలో రాముడి యొక్క విగ్రహం కానీ, గరుత్మంతుడి యొక్క విగ్రహం కానీ, విష్ణుమూర్తి యొక్క విగ్రహం కానీ, ప్రతి ఇంటి ముందర విఘ్నేశ్వరుడి యొక్క విగ్రహం కానీ, ప్రతి ఇంటి ముందర దేవాలయం లాగా వాళ్ళ నిర్మాణం కానీ చూస్తే ఆశ్చర్యం వేసింది. ఎక్కడ ఇండోనేషియా, ఎక్కడ భారతదేశం. మరి నా రాముడిని అక్కడ అంత అద్భుతంగా కొలుస్తున్నారు. మరి అక్కడ ప్రతి ఒక్క పార్కులు మీరు నంబరు, అక్కడ ఉన్నటువంటి 7-8 పార్కుల్లో ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకి 3 గంటల సేపు రామాయణ కథామృతాన్ని ఇటువంటి వేషధరణంలో ఉన్నటువంటి మహిళలు, పురుషులు అందరూ కూడా అద్భుతంగా నాట్యం కానీ ఆ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. మరి మన దగ్గర అవి కనబడట్లేదు మన భారతదేశంలో. మరి సనాతన భారతదేశంలో అటువంటి కార్యక్రమాలని తల్లిదండ్రులే కాక నిర్వాహకులు కూడా ఇటువంటి కార్యక్రమాలు ప్రోత్సహిస్తున్నందుకు మరి ఈ కార్యక్రమాలని మనందరూ కూడా స్వాగతించి మన పిల్లలను కూడా ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులందరికీ నేను కోరుతున్నది ఏంటంటే మీ అందరి పిల్లలు వీళ్ళందరినీ కూడా మీరందరూ గమనించుంటారు. ఘంటసాల గారి యొక్క పాట మీరు ఎక్కడ చూసారో మీరు మొట్టమొదటి నాకు తెలియదు, కానీ వెంకటేశ్వర స్వామి గర్భగుడి ముందర పాడినటువంటి అద్భుతమైనటువంటి గాయకుడు ఘంటసాల గారు. అటువంటి మహానుభావులు పుట్టినటువంటి ఈ దేశంలో మన పిల్లలను కూడా అంత స్థాయిలోకి తీసుకువెళ్ళేటువంటి అవకాశం మనకు భగవంతుడు ఇచ్చినా కానీ మనము ఒకే ఒక మాటతో మనం ఆ రకంగా వెళ్లకుండా మనం కూడా మన పిల్లలని ఆధ్యాత్మిక సంస్కృతిలో కానీ ఈ అన్నిటిలో కార్యక్రమంలో పాల్గొనే చేయాలి. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ మీకు కోరుతున్నాను, మీ చుట్టుపక్కల ఎక్కడైనా రాష్ట్రీయ స్వయం సేవక సంఘ RSS శాఖలు కానీ కార్యక్రమాలు కానీ సేవికా సమితి అనేటువంటి మహిళలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు అయితే మీ పిల్లల్ని పంపించండి. ఇప్పుడు 3 రోజుల క్యాంప్ కూడా RSS క్యాంపు నడుస్తున్నాయి. అటువంటి కార్యక్రమాలు కూడా మీ పిల్లల్ని పంపిస్తే దేశభక్తి, దైవభక్తి, అదేవిధంగా ఆధ్యాత్మిక భక్తిని మీరు పెంపొందించిన వాళ్ళు అవుతారని తెలియజేస్తూ ఇటువంటి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్. రాజరాజేశ్వరి కళా నిలయం సంయుక్త ఆధ్వర్యంలో జరిగే ఈ చక్కటి కార్యక్రమానికి ఇంత చక్కటి కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు నిర్వాహకులకు నా హృదయపూర్వక అభినందనలు. తర్వాత ఈ తరం ఇంత చిన్న పిల్లలు కూడా ఇంత చక్కటి పాటలు ఎంచుకొని చక్కటి శాస్త్రీయ సంగీత శిక్షణ పొందుతున్నారు. వారికి ముఖ్యంగా వారి తల్లిదండ్రులకు వారి అభిరుచికి ముందుగా నా హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాను. ఇకపోతే మిత్రులు జ్వాలా చక్రవర్తి గారు కాస్త నన్ను ఎక్కువగా పొగిడినట్టే అనిపించింది నాకు. అంత ప్రతిభాశాలి కాదు నేను. ఏదో నిర్వాహకుల గారి కోరిక మేరకి నాకున్న పరిధిలో
నేను న్యాయం చేస్తాను. నిజంగా న్యాయం చేయవలసిన వాడిని కదా, న్యాయ నిర్ణేతను అంటున్నాను. కానీ బహుమతులు రాని విద్యార్థులైనా నిరుత్సాహపడకుండా ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. రానంత మాత్రంతో వారి ప్రతిభను తక్కువ చేసినట్టు కాదు, ఇంకా వారికి ప్రోత్సాహకరంగా వారి గురువులు వారిని ఇంకా తీర్చిదిద్దుతారని, మరింత మెరుగైన శిక్షణ అందిస్తారని, వారికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని కోరుకుంటున్నాను. నమస్కారం. శుభాకాంక్షలు. ఇక్కడ మేము మీకు చెప్పేది ఏంటంటే, మన అందరము ఇప్పటివరకు వింటున్నది ఏంటంటే, భారతదేశం యొక్క విజ్ఞానము చాలా వెనుకబడి ఉన్నది అని అంటున్నారు. కానీ దీనికి నేను మీకు కొన్ని దృష్టాంతాలు చూపెడతాను. ప్రాచీన కాలంలో భారతదేశం యొక్క విజ్ఞానం ఎంత ముందు పోయిందంటే దానికి ఇప్పుడు కూడా మన నాసా వాళ్ళు పోటీ పడలేరు. దీనికి కొన్ని మీకు ఉదాహరణగా చెప్తాను. విండ్ స్పీడ్ దాటంగానే విమానం రెక్కలు విరిగిపోతుంది. దీనికి నాసా వాళ్ళు విరుగుడు ఇంతవరకు కూడా కనుగొనలేదు. ఈ మధ్యనే విమాన శాస్త్రం వాళ్ళు చదివి దానికి విరుగుడు చూసుకున్నారు. విమానం రెక్కలు ఇట్లా స్ట్రైట్ ఉంటాయి, స్ట్రైట్ బదులు ఇట్లా వీలాగా పెడితే దానికి విండ్ స్పీడ్ దాటిన రెక్కలు ఎరిగాయి. ఇది విమాన శాస్త్రంలో ఉన్నది. ఈ సింపుల్ టెక్నిక్ కోసం నాసా వాళ్ళు కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టి దానికి కనుగొన్నారు. ఇది ఒక ఫస్ట్ విజ్ఞానం. తర్వాత ఏమున్నదంటే ఇంకోటి మీకు చెప్పేది ఏంటంటే, అమెరికా అనే కాంటినెంట్ 600 సంవత్సరాల ముందు లేదు. అమెరికా అనే దేశమే లేదు. అంత ఈ మధ్యనే పుట్టిన దేశాన్ని మేమే గొప్ప గొప్ప అని చెప్పుకుంటున్నారు. కానీ 600 ముందు అమెరికా ఎక్కడ ఉన్నది? దుమ్ము ధూళిలో కలిసిపోయి గడ్డి గాదంతో నిండిపోయి ఉన్న అమెరికా ఇప్పుడు గొప్పగా అయింది. కానీ మన భారతదేశం ఏంటంటే ఇన్వేషన్ల వల్ల, ఆక్రమణల వల్ల దానికి ఇప్పటికీ కూడా మనం విజ్ఞాన శాస్త్రంలో ముందుకు పోలేకపోయాము. ఇంకా మీకు కొన్ని విషయాలు చెప్తాను. భారతదేశాన్ని ఆక్రమిస్తామని అలెగ్జాండర్ వచ్చాడు. కానీ పురుషోత్తముని యుద్ధదాటికి తాళలేక వెనక్కు పోయి ఎక్కడో మారుమూల ఉన్న ఒక దివిలో చనిపోతాడు. ఇది అలెగ్జాండర్ యొక్క దుస్థితి. మన ఇప్పుడు మీకు ఎందుకు చెప్తున్నంటే, ఇప్పుడున్న జనరేషన్ పాపలకు నేను చెప్పేది ఏంటంటే, భారతదేశం కూడా ఒకప్పుడు గొప్పదే అని చెప్పుకోవాలి. మనం అది చెప్పుకోవాలని నేను ఈ 5-10 నిమిషాలు మాట్లాడడానికి టైం తీసుకొని ఉన్నాను. ఇక్కడ ఇంకోటి ఏంటంటే మీకు చెప్పేది, ఇప్పుడు ప్రపంచంలో ఉన్న రోమను, గ్రీకు, మెసొపటోమియా, ఇంకా బాబిలోనియా దేశాలు అన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా ఇప్పుడు వాళ్ళ కల్చరే లేకుండా నాశనం అయిపోయినాయి. కానీ భారతదేశం యొక్క కల్చర్ మాత్రం ఇప్పటికీ ఉన్నది, నడుస్తూనే ఉన్నది. 10,000 సంవత్సరాల నుంచి కూడా భారతదేశం యొక్క కల్చర్ నడుస్తూనే ఉన్నది. నేను మధ్య ఆగుతాను, ఏం పొరపాటు అనుకోవద్దు. నా నోట్స్ అన్నీ ఇంగ్లీష్లో ఉన్నాయి. ఇంగ్లీష్లో నుంచి ఇక్కడ తెలుగులోకి మార్చి చెప్పాలంటే కొంచెం టైం పడుతుంది. అందువల్ల కొంచెం మధ్యన తడబాటు ఉంటుంది. దాన్ని మీరు క్షమించాలి. ఇప్పుడు మనం రోజు ఇది పాలస్తీనా అనే దేశము 50 సంవత్సరాల ముందు లేనే లేదు. కానీ ఇప్పుడు మాత్రం ప్రపంచానికి, ప్రపంచ విజ్ఞానానికి, ప్రపంచ టెక్నాలజీకి అదే ఇప్పుడు గొప్ప దేశం అయిపోయింది. కారణం ఏంటంటే అక్కడ ఉన్న ప్రజలు, సైంటిస్టులు వాళ్ళ దేశానికి సంబంధించి ఏ పని ఒప్పజెప్పినా శ్రద్ధతో పని చేస్తున్నారు. అలాంటి శ్రద్ధ మన దగ్గర లేదు. ఆ శ్రద్ధ మన దగ్గర ఎప్పుడైతే ఉంటుందో మనం కూడా ప్రపంచంలో అత్యుత్తమ దేశంగా పెరుగుతాము. ఇక్కడ ఇంకోటి ఏంటంటే, ప్రాచీన ఈజిప్టులో అక్కడ వాడిన వస్తువులు, వాళ్ళ డిజైన్లో మన తెలుగు వాళ్ళు ఉన్నారనేది ఇప్పుడిప్పుడే తెలుస్తున్న విషయం.
కళ్యాణ రాజతరంగిణిలో ఈజిప్ట్ గురించి అక్కడ ఉన్న పిరమిడ్స్ల గురించి ఉన్నది. ఇంకోటి ఏంటంటే మనకు చరిత్ర లేదు, మీరు చరిత్రహీనులు అని యూరోపియన్స్ అంటారు, కానీ మనకు చరిత్ర లేదనే విషయం తప్పు. మనకు కళ్యాణ రాజతరంగిణి ఉంది, డిండి చరిత్ర ఉన్నది, ఇలాంటి ఎన్నో చరిత్రలు ఉన్నాయి. గమ్మత్ ఏంటంటే మన ప్రభుత్వం దాన్ని ప్రోత్సహిస్తలేదు. ప్రభుత్వం ప్రోత్సహించడం మొదలు పెడితే మన దగ్గర దాదాపు ఒక 10-12 చరిత్రలు బయటికి వస్తాయి. దానికోసం నేను ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసేది ఏంటంటే మన భారతదేశ చరిత్ర, తెలంగాణ చరిత్రని వెలికి తీయడానికి కొంతమంది సహాయ సహకారాలు తీసుకొని దానిపైన ఒక కమిటీ వేయాలని నేను ఇప్పుడున్న తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నాను, భారతదేశ ప్రభుత్వాన్ని కూడా అలాగే కోరుతున్నాను. ఇప్పుడు మీకు కోటిలింగాల గురించి చెప్తాను. కోటిలింగాలు చాలామంది చూసుండొచ్చు, కానీ కోటిలింగాల గొప్పతనం ఏముంది, అంత దిబ్బనే ఉన్నది కదా, గింత ఒక పీస్ ఏం లేదు, డిజైన్ లేదు అని అంటారు. కానీ కోటిలింగాల దగ్గర మనకు దొరికిన కాయిన్స్ ఏవైతే ఉన్నాయో దాని మీద రాణి సింబల్ ఉన్నది. ప్రపంచానికి రాజరిక సింబల్ ఇచ్చిన వాళ్ళం మనమే, కోటిలింగాల్లో ఉన్న శాతవాహన రాజులు. అదే కాక ఇంకా కోటిలింగాలలో ఫస్ట్ బ్రాహ్మీ స్క్రిప్ట్ ఉన్నది. బ్రాహ్మీ స్క్రిప్ట్ చదవడానికి చాలా మందికి రాదు, అదృష్టం కొద్దీ నేను బ్రాహ్మీ నేర్చుకున్నాను, బ్రాహ్మీ స్క్రిప్ట్ చదవగలుగుతాను. చిన్నపిల్లలు ఎప్పుడైనా రాస్తే చిన్నపిల్లలు ఎప్పుడైనా ఏబిసిడి రాయకపోతే 4 మూలలతో రాస్తారు. కానీ బ్రాహ్మీ స్క్రిప్ట్ ఏదైతే మన తెలంగాణలో ఉన్నదో 4 మూలలతోనే ఫస్ట్ చిన్నపిల్లలు రాసే టైప్ అక్షరాలు మన తెలంగాణలో నాణ్యాలలో దొరికాయి. వాటిలో 2 నాణ్యాలు నా దగ్గర ఉన్నాయి, ఇంకా 2 నాణ్యాలు ఢిల్లీ మ్యూజియంలో ఉన్నాయి. దీనికి నేను గొప్పగా భావిస్తున్నాను. మన శాతవాహన రాజుల కంటే ముందు యాదవ రాజులు ఉండేవాళ్ళు. వాళ్ళు సోమగోపులు, నారసలు అనే పేరు ఉన్న రాజులు మనకి నాణ్యాల ద్వారా మనకు తెలుస్తున్నది. వీటి అంతా మన ప్రభుత్వం కానీ ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం కానీ తొక్కిపెట్టింది. ఈ దాన్ని నేను చెప్పేది ఏంటంటే మన ప్రాచీన రాజుల చరిత్రని, మన చరిత్రని ముందరికి తీసుకొచ్చి ఇప్పుడు ఉన్న ప్రజానీకానికి తెలియజెప్పాలనేదే నా ఆశయం. దీనికి మన దగ్గర ప్రూఫ్స్ చాలా ఉన్నాయి. ఆ ప్రూఫ్స్ అన్నిటితోని నేను ఒక నోట్ తయారు చేసి గవర్నమెంట్కు త్వరలో ఇవ్వబోతున్నాను. కోటిలింగ ఇక్కడ రా, నీ పేరు ఒకసారి గట్టిగా చెప్పు. చరితశ్రీ. ఒకసారి చరితశ్రీకి ఒకసారి గట్టిగా చెప్పండి. సినీ టీవీ స్టేజ్ కళాకారుడిగా ఈరోజు చూసిన తర్వాత ఈ యొక్క ప్రదర్శన అంటే ఇంకా చాలా ప్రదర్శనలు ఉన్నాయి. ఈ ప్రదర్శన చూసిన తర్వాత నిజంగా నాకు ఈ పాపలో ఒక దేవి, నిజంగా ఒక దేవత ఉట్టిపడుతోంది. ఆ పాప ఎంత ముద్దుగా ఉందో అంత చక్కగా చేసింది. నేను ఒక మాట ఇవ్వదలుచుకున్నాను వీళ్ళ తల్లిదండ్రులకు. నేను చేయబోయే సినిమాలో సోషియో ఫ్యాంటసీ ఉంది. ఖచ్చితంగా దర్శకుల వారిని నేను రిక్వెస్ట్ చేసి ఈ పాపతో మేము చేయబోయే సినిమాలో ఖచ్చితంగా ఒక వేషం అయితే వేయిస్తాను. అలాగే నేను షార్ట్ ఫిలిమ్స్ తీసుకుంటాను. నెక్స్ట్ షార్ట్ ఫిలిం నాది పిల్లలతోనే ఉంది. ఇక్కడ పిల్లల ప్రదర్శన చూస్తున్నాను నేను. మీ కాంటాక్ట్ నెంబర్స్ అంతా కూడా మాకు ఇవ్వండి. మీ పిల్లలను చక్కటి యూట్యూబ్ ఛానల్లో మంచి వ్యూయర్షిప్ ఉన్న దీంట్లో నేను చేయదలుచుకున్నాను. చాలా బాగుందండి, చాలా అద్భుతంగా ఉంది. మరొకసారి గట్టిగా చెప్పట్లు. పిల్లలు దేవుడితో సమానం అంటారు. పిల్లల్ని ప్రోత్సహిస్తూ చేసే ఈ చక్కటి కార్యక్రమానికి నిర్వాహకులకు నిజంగా మీకు పాదాభివందనం. రెడ్డి మేడం మీకు పాదాభివందనం. అలాగే మా కరుణాకర్ గారికి, మిగతా హానరబుల్ కమిటీకి పాదాభివందనం. ఇందాక అన్నారు పిల్లల ప్రదర్శనలో పెద్దవాళ్ళు అని. ఏమండి 50-60 తర్వాత మళ్ళా 1 ఇయర్ ఫస్ట్ ఇయర్ స్టార్ట్ అవుతుందండి. మీరు కూడా పిల్లలతో సమానమే. అయితే
వెంకటేశ్వర స్వామి ఆలయంలో మీరు ప్రధాన అర్చకులు ఎల్బీ నగర్, నేను బలవంతాన నా పేరు రాయించుకున్నా అన్నారు. లేదు, బలవంతాన ఆ వెంకటేశ్వర స్వామి మిమ్మల్ని ఇక్కడికి పంపించారు. ఇంతమంది పిల్లలను ఆశీర్వదించమని. సాక్షాత్తు మాకు వెంకటేశ్వర స్వామిని చూసినట్టే ఉంది. మేము ఎల్బీ నగర్ రావాలంటే ఏ మెట్రోనో ఏ కారో వేసుకొని రావాలి. అవసరం లేకుండా మీరే మా దగ్గరికి వచ్చారు. మీరు మీ యొక్క ఆశీర్వాదాన్ని మాకు అన్నమయ్య కీర్తనలు వివరించారు. ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అండ్ పిల్లలందరికీ మంచి భవిష్యత్తు ఉందండి. నేను ఈ రోజున గర్వంగా చెప్తున్నాను, బేబీ సినిమా హీరోయిన్ నా దగ్గర చేసింది. ఈ రోజున లవ్ మీ సినిమాలో కూడా చేసింది. ఆ అమ్మాయి 3 సంవత్సరాలు నా దగ్గర చేసిందండి. నా ఈవెంట్స్లలో చాలామంది చేశారు నా కార్యక్రమాలలో, నేను చెప్పుకుంటే అది గొప్పగా ఉంటుంది. సో ఈ పాపకు మాత్రం నేను 100కు 1000 మార్కులు ఇస్తున్నాను. యాక్చువల్లీ ఇక్కడ డాన్సర్స్కి పోటీ లేదు, కానీ ఈ పాపకు ఎవ్వరూ సాటి లేదు. హార్టీ కంగ్రాచులేషన్స్ అండ్ గాడ్ బ్లెస్ యు అన్న. చాలా బాగున్నావు, వెరీ గుడ్. మీ డాడీ మమ్మీకి నువ్వు థ్యాంక్స్ చెప్పాలి. కూడా ఒక యువకునిగా, కార్యకర్తగా అందరి దగ్గరికి వెళ్ళి వాడి పేరు, సెల్ నంబర్ తీసుకున్నాం. ఇక్కడ 73 పేర్లు వచ్చాయి. ఈ విషయాన్ని మేము జ్వాలా చక్రవర్తి గారికి అందజేస్తాము. ఒక కార్యక్రమం చేసేటప్పుడు ప్రతి వస్తువు ముఖ్యమైనది. మనం అనుకుంటాం ఇదంతా ఎందుకండి, అతను ఎందుకు తిరుగుతున్నాడు ప్రతి ఒక్క దగ్గరికి సంతకము అని. కానీ దీని విలువ అలాంటి వ్యక్తులకు తెలుసు. ఇది ఎప్పుడు పనికి వస్తుందంటే మనకు ఆలోచన వచ్చినప్పుడు వారి పేరు, ఫోన్ నంబర్ మనకు గుర్తుండదు. చాలా సంతోషం. 73 మందికి మరి ఒకసారి నేను ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీ వైష్ణవి. ఇప్పుడు నేను పాడబోయే పాట తిరు తిరు జవరాల, రాగం గంభీర నాటరాగం. తిరు తిరు జవరాల తిత్తి, తిరు తిరు జవరాల తిత్తి, నీ తర